సార్ ఏ ఉద్యోగంలో అయినా సరే ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ విషయంలో వీళ్ళ బయోడేటాలో కానీ దాంట్లో కానీ జనరల్గా సపోజ్ ఒక 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటే 7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా వాళ్ళకున్న తక్కువ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్గా వాళ్ళు అందులో ఎక్స్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంతవరకు నష్టం కలిగిస్తుంది అని అంటే ఏం చెప్తారు సార్? దీన్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇంజనీరింగ్లు డిగ్రీలు అయిపోయిన తర్వాత వాళ్ళు వివిధ ట్రయల్స్ చేస్తారు. ఫస్ట్ కొన్నాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. ఒక 2 years అక్కడ ట్రై చేస్తారు. తర్వాత ఒక 1 year బ్యాంక్ జాబ్స్కి వెళ్తారు, ట్రై చేస్తారు, రాదు. లేదంటే వాళ్ళు అమీర్పేటలోనే ఐటీ కోర్సులు ఒకదాని అమ్మటి ఒకటి మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకుంటూ ఒక 2-3 years అట్లా వేస్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు అడ్వైజ్ ఇస్తారు. నువ్వు ఫ్రెషర్ జాబ్ కాదు, నువ్వు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకో అంటారు. దాన్ని మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబులు ట్రై చేస్తారు, జాబులు వాళ్ళు ఏదో విధంగా సాధిస్తారు. కానీ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబులతో వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. ఎటువంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు ఒక 3 years వాళ్ళు ఏమి చేయకుండా మేము 3 years ఒక కోర్స్ చేసి కోర్సును బాగా నేర్చుకొని 3 years మేము జాబ్ చేసినామని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. రెండోది ఆ 3 years వాళ్ళు కనుక ఆ 3 years పెట్టిన ఎక్స్పీరియన్స్ కూడా ఫేకే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దానికి ఎక్కడ ఎవిడెన్స్ అనేది ఉండదు, వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది రియల్గా ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ అని బయటపడుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే ఎంత నాలెడ్జ్తో వెళ్ళినప్పటికీ ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళటం వల్ల వీళ్ళు జాబ్ని ఎంజాయ్ చేయలేరు. జాబ్ని ఒక ఇన్సెక్యూర్డ్ జోన్లో జాబ్ చేస్తుంటారు. 2 సమస్యలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, మేము పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఏ నిమిషమైనా డాక్యుమెంట్స్ ఫేక్ అనేది ఐడెంటిఫై అయితే మా జాబ్ వెళ్ళిపోతుంది, అంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ వి లూజ్ ద జాబ్. సెకండ్ వన్ ఏంటంటే వీళ్ళకి డే టు డే ఛాలెంజెస్, డే టు డే వాళ్ళకి ఇచ్చే వర్క్ కూడా వాళ్ళ సుపీరియర్ పీపుల్ ఎలా 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చే వర్క్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఈ వర్క్ని వాళ్ళు ఎక్కడ చేసి ఉండరు. కాబట్టి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే 1 సంవత్సర కాలం దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. లాట్ ఆఫ్ స్ట్రెస్, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, నో డౌట్. దే కెన్ నాట్ ఎంజాయ్ ద జాబ్. సెకండ్, వాళ్ళు ఎప్పుడు ఎలా చూస్తారంటే మండే రోజు ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని చూస్తారు కదా. మండే రోజు ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. వాళ్ళకి ఫ్రైడే ఫీవర్ ఉంటుంది. మండే ఎందుకు అంటే సాటర్డే సండే రిలాక్స్ అవుదామని వాళ్ళకి ఒక భయంగా ఫీల్ అవుతారు. ఫ్రైడే రోజు తర్వాత వాళ్ళకి సాటర్డే సండేని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను అనుకోను. జేబులో డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళకి మళ్ళీ మండే ఫీవర్ ఉంటుంది. మండే వస్తుంది, మళ్ళీ ఏం వర్క్ ఇస్తారో చేయాలనేది. సో ఇక్కడ ఈ స్ట్రెస్లో వాళ్ళు జాబ్ని ఎంజాయ్ చేయలేరు, కొత్త విషయాలు నేర్చుకోవటం కూడా కష్టమైందే. కానీ నా ఉద్దేశం అయితే వీలైనంత వరకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి వెళ్ళటం కంటే ఫ్రెషర్గా వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉన్నా కానీ ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. ఫ్రెషర్గా గ్యాప్ ఉన్నంత మాత్రాన ఫ్రెషర్ కాదు. వాళ్ళు ఫ్రెషర్గా వెళ్ళి మొదట జీతం తక్కువ ఉండొచ్చు, శాలరీ తక్కువ ఉండొచ్చు. కానీ ఒక 1-2 yearsలో ఐటీ ఇండస్ట్రీలో బ్యూటీ ఏంటంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 50,000 వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇదే 3 years ఎక్స్పీరియన్స్లో మంత్లీ 3 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారు. 3 years ఎక్స్పీరియన్స్, నాది 3 years ఎక్స్పీరియన్స్ మేడం, నాకు 50,000 వస్తున్నాయి. మీరు 3 years ఎక్స్పీరియన్సే, మీకు 3 lakhs వచ్చే అవకాశం ఉంది. స్కిల్ డిఫరెన్స్, నా టాలెంట్ మీ టాలెంట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందువల్ల నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి శాలరీలకి ఎక్కడ అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంబంధం లేదు. మీరు ఫ్రెషర్గా ఎంటర్ అవ్వండి, కాకపోతే మీకు ఒక 2 years 1 or 2 yearsలో మీకు బ్రేక్ వచ్చేస్తుంది. సో యూ కెన్ రీచ్ ద హై శాలరీస్, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ దట్. సో అందువల్ల ఈ టార్చర్ అనుభవించేదానికంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోకపోవడం ఫ్రెషర్గా వెళ్ళి ఒక 2 years 3 years టార్గెట్ పెట్టుకొని వీళ్ళు దే కెన్ గో టు ద హై సాలరీస్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.